జూన్ 22న పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ప్రతినిధుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు నేలపై విప్లవ విద్యార్థి ఉద్యమం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. నక్సల్బరీ రాజకీయాల ప్రభావంతో ప్రారంభమైన విప్లవ విద్యార్థి ఉద్యమం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గొప్ప ప్రభావం చూపింది. సమాజంలోని వర్గాలను దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించింది. విప్లవ విద్యార్థి ఉద్యమం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ రాడికల్ విద్యార్థులైన మావోయిస్టు నాయకులు కామ్రేడ్స్ నంబాళ్ల కేశవరావు, చలం సజ్జ నాగేశ్వరరావు స్మృతితో గుంటూరులో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక జూన్ 22న రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున సదస్సును జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులు విప్లవ ప్రజానికాన్ని కోరుతూ నెల్లూరులోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు కరపత్రాన్ని పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, బ్రహ్మం, కొండయ్య, వెంకటేశ్వర్లు, గోపాల్, సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున ఈ సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. విప్లవ విద్యార్థి ఉద్యమం ప్రారంభమై ఇప్పటికీ 50 సంవత్సరాలు కావస్తుంది. 1974 ప్రాంతంలో నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు విపరీతంగా ఉద్యమాల్లోకి వచ్చినటువంటి కాలం అది. ఆ కాలంలో వీళ్ళందరూ కూడా అమరులయ్యారు. అటువంటి పరిస్థితుల్లో 74లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ మతోన్మాద గుండాలు కామ్రేడ్ జార్జి రెడ్డిని అంతం చేయడం జరిగింది. ఆ తర్వాత జంపాల ప్రసాద్ని అట్లాగే అంతం చేస్తున్నారు. 1975 ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రాంతంలో సూరపనేని జనార్దన్, ఆనందరావు, సుధాకర్ వీళ్ళందరూ కూడా గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ పేరుతో తెలంగాణ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఉద్యమాలని ఏర్పరచడం జరిగింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో నుంచి రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడింది. రాడికల్ విద్యార్థి సంఘంతో పాటు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అట్లాగే డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిఎస్ఓ ఇవన్నీ కూడా విప్లవ విద్యార్థి సంఘాలుగా ముందుకు వచ్చాయి. ఆర్ఎస్యు, పీడిఎస్యు, డిఎస్ఓ ఇవన్నీ కూడా విప్లవ విద్యార్థి సంఘాలు. వీటన్నిటి యొక్క ఉద్యమాలు దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ 3 సంస్థలు కూడా దాంట్లో అంతకుముందు పనిచేసినటువంటి విద్యార్థులు పూర్వ విప్లవ విద్యార్థులుగా రకరకాల కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అయితే రాడికల్ విద్యార్థి సంఘం విషయానికి వచ్చేసరికి ఇది ప్రస్తుతానికి నిషేధానికి గురైంది. దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు అనేక మంది ఉద్యమాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆగిపోయి ఏ ఉద్యమాలు లేకుండా సొంత జీవితాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల వేదిక అనేటువంటిది ఎవరైతే ఈ ఉద్యమాల నుంచి దూరంగా వచ్చేసి రకరకాల వాళ్ళ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళతోనే ఈ సదస్సులు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా మొదటగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒక సదస్సు, అట్లాగే జూన్లో గుంటూరులో మరొక సదస్సును అనుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ నెల 22వ తారీఖున గుంటూరులో ఈ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరగబోతూ ఉంది. ఈ సదస్సులో ముఖ్యంగా ఈ ప్రజెంట్ ఏదైతే దండకారణ్యంలో మావోయిస్టుల పేరుతో ఆదివాసులను హననం చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి పిలుపుని ఈ సదస్సు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆదివాసుల హననాన్ని ఆపడానికి మావోయిస్టు పార్టీ వైపు నుంచి
శాంతి చర్చలకు మేము సిద్ధం అనేటువంటి ప్రకటన వెలువడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు వచ్చి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు ఖచ్చితంగా జరపాలి అనేటువంటి విషయాన్ని చాటుతూ దానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి కూడా చర్చించాలనేటువంటి ఈ సదస్సులో నిర్ణయం జరుగుతూ ఉంది. అట్లాగే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టులు అంతం చేస్తామనేటువంటి వాళ్ళ ఒక నిశ్చయం, అట్లాగే ఆ పేరుతో ఆదివాసుల మొత్తాన్ని కూడా దారుణంగా హింసించి చంపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటికి వేలాది మందిని ఆ రకంగా చంపేస్తున్నారు. 2024 జనవరిలో ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఇప్పటికి అనేక మందిని బలి తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఏర్పడిన ఉద్దేశం ఏమిటంటే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీకు తెలియజేయడం ఒకటి, అట్లాగే ప్రజలందరిలో కూడా ఈ సదస్సుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలని కోరాలని ఈరోజు ఈ సదస్సుకు సంబంధించినటువంటి కరపత్రాన్ని పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. బ్రహ్మం, నేను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్తావన గురించి మాట్లాడుకున్నప్పుడు నాటికి నేటికి చాలా తేడా ఉంది. పీడిఎస్, డిఎస్ఓ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఈ విద్యార్థి సంఘాలు బలంగా ఉన్న రోజుల్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే విద్య కార్పొరేట్ చేతుల్లో కాకుండా ప్రభుత్వ విద్యాలయాలని నడుపుతున్నటువంటి రోజుల్లో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలతో పాటు ఈ సమాజాన్ని అధ్యయనం చేశారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ సమస్యలు ఉత్పన్నమైనా కానీ విద్యార్థి లోకం స్పందించే ఈ సమాజాన్ని మౌలికంగా మార్చాలని, ఆకలి, అసమానతలు, అవమానాలు లేనటువంటి ఒక మానవీయ సమాజాన్ని ఆవిష్కరించాలని విద్యార్థులు వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు వదిలి విప్లవ పోరాట బాటని పెట్టారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో రాజారామరెడ్డి అనంతపురం జేఎన్యు స్టూడెంటు ఆ రోజుల్లో తన విద్యను వదిలేసి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ పోలీస్ కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆ తర్వాత న్యాయశాస్త్ర విద్యార్థి, ఎల్ఎల్బి అయిపోయింది, ప్రాక్టీస్ చేయాల్సినటువంటి దశలో కామరెడ్డి మాదిరెడ్డి శ్రీధర్ ఈ సమాజాన్ని మౌలికంగా మార్చాలని చెప్పని ఉద్యమంలోకి వెళ్ళి అమరుడయ్యారు. అట్లాగే జవహర్ భారత్ కాలేజీ స్టూడెంట్ చెంచునాయుడు, అట్లాగే నాయుడుపేట కాలేజీ స్టూడెంటు బత్తిని ఈశ్వరయ్య, నెల్లూరు పాలిటెక్నిక్ విద్యార్థిని సంధ్య, అట్లాగే అనంతపురం విద్యార్థి నాయుడు రాంప్రసాద్, నెల్లూరు ఐటీఐ విద్యార్థి కుమర ఆనంద్, సుఖమంచి ఆనంద్, మాల్యాద్రి, ఇట్లా మన జిల్లా నుంచే విద్యార్థులుగా ఉండి వృత్తి విద్యా కోర్సుల్లో ఉన్నతమైనటువంటి విద్యలో ఉండి అర్ధాంతరంగా చదువులు మానేసి ఈ సమాజాన్ని మార్చాలని ముందుకు వెళ్ళారు.
ఆ క్రమంలో విప్లవోద్యమంలో అమరులయ్యారు. ఒక ఘనమైనటువంటి చరిత్ర. ఇవాళ విద్యార్థి లోకం మాకెందుకులే